శాసనసభ్యులున్నారు, మంత్రులున్నారు, అందరం కూడా గమనిస్తున్నటువంటి అంశం. ఆర్ఎన్బి రోడ్ల విషయంలో కూడా ఆ రకమైనటువంటి ప్రగతి జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా గ్రామీణ రోడ్ల విషయంలో పంచాయతీరాజ్ సర్పున మొత్తంగా ఈ రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతానికి రోడ్లు నిర్మించడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆయనకి రమారమి 2,10,000 రూపాయలు ఆయనకి ప్రతి నెల వేతనం వస్తుంది. ఆ వేతనం మొత్తాన్ని కూడా పిఠాపురంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల చదువు కోసం ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ₹1 కూడా జీతం తీసుకున్నటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు గోదావరి పక్కనే ఉన్నా లేకపోతే గోదావరి తాలూకా కాలువలు పక్కనే ఉన్నప్పటికీ కూడా గుక్కెడు మంచినీళ్లు తాగడానికి కూడా నోచుకోనటువంటి అనేక గ్రామాలు ఆ రోజున 2019 నుంచి 24 వరకు జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని అడుగంటేలా చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తే ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరి గ్రిడ్ అనేటువంటి ఆ కార్పొరేషన్ ని ప్రారంభించి ఎవరికైతే దాహార్తితో ఉన్నటువంటి ప్రజలు గ్రామాల్లో ఉన్నారో వారందరికీ కూడా మంచినీళ్లు అందించడానికి జల జీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అటుపక్క ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని మా పెరవలి గ్రామంలో ప్రారంభించినటువంటి మహానుభావుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మనుషులకు కావలసినటువంటి మంచినీరుని అందించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అది. అంతేకాదు అటవీ సంరక్షణ కానీ మరో పక్కన ఎకో టూరిజం కానీ ఇలాగ ఆయన తీసుకున్నటువంటి అటవీ శాఖ, పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూ శాఖ తీసుకున్నటువంటి శాఖలన్నింటిలో కూడా ఒక్క నెల రోజుల్లోనే మొత్తం అవగాహన చేసుకుని అధ్యయనం చేసి వాటన్నిటినీ కూడా అద్భుతంగా కార్యక్రమాల రూపంలో ఆచరణలో పెట్టగలుగుతున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అటువంటి నాయకుని నేతృత్వంలో ఇవాళ మనందరికీ ఒక వారం రోజులు ముందుగానే మనకి సంక్రాంతి వచ్చింది. ఇక్కడ చూస్తే అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. అద్భుతమైనటువంటి పేరును కూడా పెట్టుకున్నారు. పిఠాపురం అనే మాటే గాని పీఠికాపురం అనేటువంటి ఆ పదం చాలా అద్భుతమైనటువంటి మాట తెలుగులో. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు అనేటువంటి పేరు పెట్టడం ద్వారా మన సాంప్రదాయాన్ని, అనూచానంగా వస్తున్నటువంటి మన యొక్క కళాత్మక వైభవాన్ని ప్రపంచం అందరికీ తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి వెనకాల ఉండి నడిపించినటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఇక్కడ చూస్తే అంతరించిపోతున్న కళలు, తోలుబొమ్మలాట కానీ, తప్పెడుగుళ్ళు కానీ, జముకలాట కానీ, హరికథ కానీ, బుర్రకథ కానీ, ఇతరత్రా ఏ జానపద కళారూపాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి కార్యక్రమాల ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ప్రత్యేకమైనటువంటి సంస్కృతిగా ఉన్నటువంటి చేనేత వస్త్రాల వడకటం కానివ్వండి, లేకపోతే కొండపల్లి బొమ్మలు, అదేవిధంగా ఇతరత్ర మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తాలూకా ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ టూరిజం శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి ఎళ్ల వేళలా కూడా మా టూరిజం శాఖకి ఎంతగానో ఉపయోగపడుతుంది. పర్యావరణాన్ని ఈ రాష్ట్రంలో అద్భుతంగా నిలబెట్టడానికి, ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి సూచనలు మాకు ఎంతో ఉత్తేజభరితంగా ఉన్నాయనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఒక్కటే నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో పేదవాడి కంట కన్నీరు తుడవడానికి, పేదల మొహాల్లో చిరునవ్వు చూడ్డానికే రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయ అధికారం అంటే అది డబ్బున్న వాళ్లకో పరపతున్న వాళ్లకో కాదు, పేదవాడికి అందాలనేటువంటి బాటతోటి పార్టీని ప్రారంభించి ఈ 10 సంవత్సరాల కాలంలో మొక్కవోని ధైర్యంతో ఏనాడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెన్ను చూపకుండా స్థిర చిత్తంతో నిలబడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా జనసేన పార్టీ శ్రేణులందరం కూడా తలెత్తుకు నిలబడగలుగుతున్నా ఉంటే దానికి కారణం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను.